హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర లైట్గా ఫ్రై అవ్వాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి రైస్లోకి, బిర్యానీలోకి. తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి. మూత పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గించుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కొరియన్ పౌడర్ వేసుకోవాలి, ధనియాల పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలండి. తర్వాత 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని స్పైసెస్ అన్నీ గ్రేవీకి బాగా పట్టేలా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. తర్వాత 200 గ్రాములు పన్నీర్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి గ్రేవీ మొత్తం పన్నీర్కి పట్టేలా. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గించుకుందాం. పన్నీర్ నేను ఫ్రై చేయలేదండి. ఇలా అయితేనే గ్రేవీ పన్నీర్లోకి వెళ్ళి బాగా టేస్టీగా ఉంటుంది. దీనికి ఫ్రై చేయకూడదండి, కొన్ని వాటికి ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఇలా 2-3 నిమిషాలు ఉప్పు కారం బాగా పట్టేలాగా మూత పెట్టుకొని మగ్గించుకుందాం. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ముందే మనం ఉప్పు కారం యాడ్ చేసినప్పుడు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1 కప్. ఎక్కువగా వాటర్ వేయకూడదండి, జస్ట్ 1 కప్ వేస్తే సరిపోతాయి. వేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో. ఇలా మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి, ఒక 3 టేబుల్ స్పూన్స్.
ఫ్రెష్ క్రీమ్ అంటే మనం ప్రత్యేకంగా కొనాల్సిన పని లేదండి. పాల మీద మేగడ ఉంటుంది కదా, అది మిక్సీలో వేసేస్తే అదే ఫ్రెష్ క్రీమ్. వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ రైస్లోకి, బిర్యానీల్లోకి, ఇంకా జీరా రైస్ అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.